యువతకు స్ఫూర్తినిస్తూ చెడు మార్గంలో నడవకుండా డ్రగ్స్కు వ్యతిరేకంగా విద్యా ప్రాధాన్యతను ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ ద్వారా అందించబడుతుందని మాజీ మంత్రి శ్రీకృష్ణ యాదవ్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్కే యువ భారత్ వారు కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకున్నారన్నారు. చైతన్యపురిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ కళాశాల ద్వారా పేదలకు విద్యతో పాటు టెక్నికల్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా మెరిట్గా అయిన విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ విద్యను అభ్యసించాలని కోరారు. అన్న కొంచెం ఇటు తిరగండి మీరు. రైట్, కాఫీ హియర్ స్మాల్. ఆర్కే యువ భారతి ఫౌండేషన్ ప్రతి సంవత్సరము క్యాలెండర్ ఆవిష్కరణ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ యాజమాన్యం కరస్పాండెంట్ మిత్రుడు యువ నాయకులు రాము యాదవ్ గారు ఈ ఫౌండేషన్ ద్వారా సంవత్సరం మొత్తం కూడా సామాజిక కార్యక్రమాలు, సంఘంలో యువతకు స్ఫూర్తినిస్తూ చెడు మార్గంలో నడవకుండా డ్రగ్స్కు వ్యతిరేకంగా, అదేవిధంగా అందరికీ విద్య ప్రాధాన్యత విషయాలన్నీ కూడా ఈ ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. అందులో భాగంగానే కరోనాలో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర ఈ ఫౌండేషన్ ద్వారా రాము యాదవ్ నిర్వహించడం అనేటువంటి జరిగింది. ఇది నిరంతరం ప్రక్రియ. చైతన్యపురిలో ఈరోజు ఒక కళాశాల ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ కళాశాల వారు కరస్పాండెంటు. అక్కడ వచ్చేటటువంటి విద్యార్థినులకు అన్ని విధాల సౌకర్యం కల్పిస్తూ, ఉపాధి మార్గం కూడా చూపిస్తూ, విద్యతో పాటు టెక్నికల్గా ఈరోజు ప్రపంచంలో భారతదేశంలో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా, లేటెస్ట్ మార్పులకు అనుగుణంగా వారి కళాశాల నుంచి వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, చదువుకోనటువంటి, ఫీజు కట్టుకోలేనటువంటి వారు ఎవరున్నారో వారికి కూడా చేదోడు వాదోడుగా సాయం చేస్తున్నటువంటి ఆర్కే యువ భారతి ఫౌండేషన్. అదేవిధంగా మెరిట్ స్కాలర్షిప్లు కూడా ఇస్తామని చెప్తున్నాం. మెరిట్ స్కాలర్షిప్లు ఎవరైతే ఆ కళాశాలలో చదివినటువంటి వారికి మెరిట్ స్కాలర్షిప్లు కూడా టెస్ట్ ద్వారా ఎంపిక చేసి ఇవ్వడం అనేటువంటిది ఈరోజు విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి, వారిలో ఉండేటటువంటి పట్టుదల, దూరదృష్టి ఈరోజు వారి స్వయం కాళ్ళ మీద వారిని నిలవడానికి ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగపడతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి ఆర్కే యువ భారతి ఫౌండేషన్ వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో మనందరం కూడా చేదోడు వాదోడుగా వారికి సాయం అందిస్తూ, వారు వెంబడి ఉంటూ, ఈ ఫౌండేషన్ చేసే ప్రతి కార్యక్రమానికి విద్య గురించి కానీ, యువకుల గురించి కానీ, ఉపాధి గురించి కానీ, ఇవన్నీ కూడా సమాజంలో ఉండేటటువంటి చెడు దురలవాట్లన్నీ కూడా దూరం చేయడానికి చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో మనందరం కూడా భాగస్వాములు అవుదాం. ఈరోజు 2025 సంవత్సరము క్యాలెండర్ను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మనం ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నాము. కాబట్టి నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియకు మనందరం కూడా మన పరిధిలో సహాయ సహకారాలు వారితో పాటు ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో సనాతన ధర్మం ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ గత 5 సంవత్సరాల నుంచి పార్ట్ ఆఫ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉద్యోగ ఉపాధి కల్పన యువతకు ఎంత అవసరమో గమనించి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్షిప్ పరీక్ష ద్వారా ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తూ కరోనా సమయం నుంచి వేగవంతంగా వీలైనంత మేరకు సమాజ సేవలో ఫౌండేషన్ పనిచేయడమే కాకుండా అదేవిధంగా ధర్మం పట్ల కూడా ఫౌండేషన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ 2025వ సంవత్సరం ఫౌండేషన్లో కొంతమంది విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, డాక్టర్స్తో కలిపి ఒక యునానిమస్ ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. దేశంలో భారతదేశం యువశక్తి కలిగిన దేశం. ఈ దేశంలో యువత సాంకేతికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు పోవాల్సిన తరుణం ఉంది. దానికి బదులుగా భిన్నంగా యువత పూర్తిగా మత్తుకు బానిస అవుతున్నారు. దానిలో భాగంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా ఈ సంవత్సరము రాష్ట్ర వ్యాప్తంగా వీలైనంత మేరకు విద్యా సంస్థలలో మత్తుపైన అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయం చేయడం జరిగింది. మరి ఈ 2025వ సంవత్సరము ఉద్యోగ ఉపాధి కల్పన కోసం జాబ్ మేళాలు కూడా నిర్వహించాలని నిర్ణయం చేయడం జరిగింది. ధన్యవాదాలు. రాము యాదవ్ గారు ప్రతి సంవత్సరం నిరంతరం పేద విద్యార్థులకు, ఏదైతే తల్లిదండ్రులు లేని విద్యార్థులందరూ కూడా ఉచితంగా విద్యను అభ్యసిస్తూ అదేవిధంగా కరోనా సమయంలో కూడా ఎంతో మందికి సేవలు చేసిండు. అలాంటి వ్యక్తి ఈరోజు మన ఆర్ట్స్ కాలేజ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నూతన సంవత్సర క్యాలెండర్ ని విడుదల చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా రాము యాదవ్ గారిని మేము కోరుకునేది ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా అండగా నిలబడి ఈ ఆర్కే యువ ఫౌండేషన్ తరఫున వాళ్ళకి అండగా నిలబడి భరోసా కల్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా రాము యాదవ్ గారిని అభినందిస్తున్నాం.